ఇంతకి ఏంటి గెటప్? మన ప్రెసిడెంట్ గారి దగ్గర పని మనిషి అనమాట నేను. ఎంత ఇస్తున్నారేంటి? ఎంత వెయ్యండి? వేస్తాంలే గానీ చెప్పు, ఎంత ఇస్తున్నారు? వెయ్యండి. అదేలేవయ్యా, బ్యాంకులు వేస్తారా? అది ఆయన వేస్తాడు, నేను ఎందుకు వేస్తాను? వదిలేయండి. సరే నాదేముందిలే, ఇంకా ఇద్దరు విలేజర్స్ ఉన్నారు. యు మీన్ ద బ్యూటిఫుల్ లేడీస్? ఎస్. అయ్యా, అసలు వీళ్ళ వల్లే మన సెట్ ఇలా కలకల్లాడుతుంది, తెలుసా నీకు ఆ విషయం? ఏంటి వీళ్ళ వల్ల? మరి పొద్దున్నే వస్తారు, సెట్ అంతా క్లీన్ చేస్తారు, బూజులు దులుపుతారు. అలా అంటారేంటి? సాంగ్ పెట్టి నడుము ఇలా తిప్పితే మా కడుపులో తిప్పిద్ది. నా రేంజ్ తెలుసా నీకు? నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తెలుసా నీకు? 500K. ఇగో బాబు చెప్పు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 500K. అబ్బో. ఇక్కడ ఆవిడ పెర్ఫార్మెన్స్ కి 5K. అసలు ఇంత అందం మీ ఎదురుగుండా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటప్పుడే వీరులు తరచుగా ఒక మాట మాట్లాడతారు. పద చూసుకుందాం. అది ఇంత అందమైన అమ్మాయిలు పట్టుకుని ఏడిపిస్తారా? మిమ్మల్ని అంతా అంత చూడడానికి ఒకడు వస్తాడు. ఎవరు అతను? రమ్మనండి, మేము కూడా చూస్తాం. మమ్మల్ని కాపాడడానికి వచ్చింది ఇతనే. ఇంతున్నాడు వాడు మిమ్మల్ని కాపాడతాడా? బుల్లెట్ కూడా నాలాగా ఇంతే ఉంటది. అది దిగుతే మామూలుగా ఉండదు. అయినా వీళ్ళని కాపాడడానికి వచ్చింది నేను కాదు. ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడంట కదా. హీరోనా? కాదు, విలన్. ఈయనే మా ప్రెసిడెంట్ గారు. మామూలుగా లేదు, చూసా కాంబినేషన్. మళ్ళీ వెల్కమ్ అఖిల్, వెల్కమ్ టు ద షో, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ బ్రో. ఏంటా మీ ప్రెసిడెంట్ గారు రంగు వచ్చారు? ప్రెసిడెంట్ గారు రంగు వచ్చాడు. వచ్చేటప్పుడు ఇంతకీ మీ ప్రోగ్రామ్స్ ఏంటి? గృహ ప్రవేశం ఒకటి ఉంది. ప్రెసిడెంట్ గారు ఎన్ని ప్రవేశాలు చేసి ఉంటాడు. సరే ప్రెసిడెంట్ గారు, మన ఊరు వాళ్ళ కోసం ఒక మంచి మాట చెప్పండి. నేను రావడమే వాళ్ళకి మంచి మాట. ప్రెసిడెంట్ గారు పొరపాటును కూడా కొత్త డైలాగ్ ఒకటి చెప్పడు. ఏది ఇచ్చారో అదే చెప్తారు. సరే వచ్చారు, ఇంతకంటే ఆనందం ఏమని చెప్పండి. అలా కెమెరాగా చూస్తూ వీఆర్ బ్యాక్. We are back. We are friend. లెట్స్ గో. స్టార్టింగ్ ఎంట్రీ ఇచ్చాడు. నిజంగా ప్రెసిడెంట్ గ్యాప్ కి తుక్కు కూడా వెళ్ళొస్తున్నాడు. ముందు అందరం పరిచయాలు చేసుకుందాం, ఎందుకంటే అందరూ మారారు. ఎవరెవరో వచ్చారు, ఎవరెవరో మళ్ళీ వస్తున్నారు. అది నువ్వు విట్రా ఫస్ట్. శ్రద్ధ, నేను చాలా మిస్ చేశాను. నేను కూడా అసలు చాలా మిస్ చేశాను. నాకైతే నిద్ర పట్ల. ఎవరెవరో అంటున్నావు, ఎవరెవరు? ఎవరెవరేంటి? ఇప్పుడు పూర్ణ ఎన్నాళ్ళైంది వచ్చి, మళ్ళీ వచ్చింది. జానీ మాస్టర్. శ్రద్ధ, నీకు ముందు పరిచయం చేయాలి. జానీ మాస్టర్ ఆయన పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. సార్ మీ పరిస్థితి సార్? నా శ్రద్ధ అంతా శ్రద్ధ మీదే. అదిగో అక్కడ చూడు, స్టార్ట్ చేశాడు. ఇక వదలడు. అది నా శ్రద్ధ మాస్టర్ మీద. చెప్పావా? చెప్పించాడా? కాదయా, అఖిల్ వచ్చాడు. ఇంకా మామూలుగా మామూలుగా ఉండదు. ఉండదు. మామూలుగా ఉండదు సార్ మీ క్వాలిటీస్ అంటే ఏంటి సార్? ఆయన మిమ్మల్ని పనోడి కింద ఎలా పెట్టుకున్నారు? మొన్న మామగారు సినిమా చూశాడు. ఆయనకి కోటా శ్రీనివాసరావు గారు బాగా నచ్చారు. బాబు మోహన్ కి నేనైతే బాగుండని నన్ను పెట్టేసుకున్నాడు. అన్నా నాదేమన్నా చూసావా? అదన్న బొచ్చన్నా. రూల్స్ ఏంటంటే ఓడిపోయిన టీం లీడర్ గెలిచిన టీం లీడర్ ఇచ్చే టాస్క్ చేయాలి. సో ఇప్పుడు టాస్క్ అందరూ చేయాలి. మీరు గెటప్ లో ఉన్నారు కాబట్టి ఆ గెటప్ కి తగ్గ పాత్రలో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎస్. అయితే ఆడియన్స్, మీరు మీ ఇంట్లో సోఫాకి సీట్ బెల్ట్ పెట్టుకుని టీవీ కొంచెం దూరంగా ఉండండి. అప్పుడప్పుడు ఏమైనా వచ్చు
రండి సార్, ఎవరెవరి పాత్రలో వాళ్ళు రండి. ముందుగా ప్రెసిడెంట్ పాత్రలో మిస్టర్ అఖిల్ గారు వచ్చారు. ప్రదీప్ పూర్ణ గారు మంచి బిరుదిచ్చారు మన అఖిల్ గారికి. చెప్పండి. ఊర్లలో ప్రోటీన్ పౌడర్ అమ్ముకోవడం మీరేం చెప్పకపోయినా ఆయన ఏదో చెప్తున్నట్టు ఇస్తుంటాడు, ఎందుకంటే మీరు పట్టుకుంటుంటారు కదా. మా డి గ్రామానికి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ప్రెసిడెంట్ గారితో పాటు ఆయన అసిస్టెంట్ గారు కూడా ఉన్నారు. ఈ ఊర్లో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి రచ్చబండకి విచ్చేస్తున్నారు. సో ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి కావాలో వచ్చి ప్రెసిడెంట్ గారికి చెప్పుకుంటే ఆయన వెంటనే తీరుస్తారు. గేదెలు ఖాళీగా ఉన్నాయి, నువ్వు ఖాళీగా ఉన్నావు, తీసుకుని వెళ్ళి ఆడ గడ్డి వామి దగ్గర తినిపించచ్చు కదరా. ఇలాగే మొన్న గడ్డివామ దగ్గరికి వచ్చి తినిపించడానికి వచ్చా, ఈ లోపు మీరు తింటున్నారు లోపల. రచ్చబండ అన్నారు, ఒక చెట్టు ఉండాలా, చెట్టు కింద మనం ఉండాలి. చెట్టు ఉంటే మీరు కింద ఉంటారా అండి? చెట్టు అనుకుంటారు, అందుకే చెట్టు వద్దని కూర కుర్చీ వేసాం. కూర్చోండి, మోసపోయిన వాళ్ళందరూ వస్తారు, మీరే తీర్పులు ఇవ్వాలి. నేనే ఇవ్వాలా? మీరే ఇవ్వాలి. సరే. మీరేమి ఇవ్వకుండా టాస్క్ ను మోసం చేయకండి. సార్ మోసం సార్. కష్టం సార్, ఎంత పెద్ద మోసం జరిగింది సార్. మోసం? సార్ నా మోసాలన్నీ 1 by 1 చెప్తాను సార్. చెప్పండి. మీరిద్దరు వచ్చి కామెడీ చేస్తా అన్నారు సార్, అస్సలు చేయట్లేదు సార్. ఇప్పుడు మీరు వచ్చి దాన్ని ఇంకా నాశనం చేసేలా ఉన్నారు, ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసి వీళ్ళిద్దరు అవును సార్, మళ్ళీ నాదే దూరం జరగండి. వీళ్ళిద్దరు మోసం చేశారని. ఏమయ్యా అదృష్టవంతుడివి, ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తారు. ఫస్ట్ టైం అమ్మాయిలు అబ్బాయిని మోసం చేశారు, నన్ను కూడా మోసం చేయండి అమ్మా, మీకు దండం పెడతా. అసలు ఏం మోసాలు చేశారు చెప్పండి. ఈ అమ్మాయి ఏం మోసం చేసింది? మీరు ఏదో ఓదార్స్తున్నట్టున్నారు, అయిపోయాక చెప్తానులేండి సార్. ఓదార్చట్లా, ఓ దారికి తెచ్చుకుంటున్నాడు, అది కదా ప్రాబ్లం. ఊర్లో అందరూ ఏమనుకుంటున్నారా? మీరు ఎందుకు పోయారు, ఎందుకు వచ్చారు అని అనుకుంటున్నారయ్యా, మీరే చెప్పాలి. ఏం చెప్పాలి, అందరికి తెలిసిందే. ఏమయ్యా, వాళ్ళు చేసిన చిన్న చిన్న మోసాలు ఏమిటి? ఏం చిన్నవేంటి సార్, చాలా పెద్ద మోసాలు. ఏం చేశారు? యాక్చువల్ గా ఇలా గుర్తుపడతాను సార్. నేను పొద్దున టిఫిన్ తింటాం సార్, వితౌట్ మేకప్ వచ్చారు సార్, నేను అసలు గుర్తుపట్టలేదు సార్. సార్ మేకప్ వేస్తే ఆదిలా అయిపోతా అన్నారు, అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి మేకప్ తీసేసి వెళ్ళాము. అప్పుడు ఎలా అయ్యారు? ఇలా అయ్యారా? ఇలా అయ్యారా? ఏమయ్యా, ఈ మీరేనా, ఇంకా ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారా? కాదు, నాకుంది. రండి. శ్రద్ధ, నాకు కూడా, నాకు కూడా. మీకేం మోసం జరిగింది? మోషన్ కాదమ్మా, మోసం అది. వాట్ ఈస్ దిస్ మోషనా అంటుంది అది. మీరు పర్లేదు, మీరు చెప్పండి. మోసం చేసింది ప్రెసిడెంట్ గారు. ఎవరు చేశారు? జానీ మాస్టర్. రావులా చేసింది. అదిగో రాను చేసిందంట. మీరు బలవంతంగా రండి. ఏంటి ఆ మోసం? ఏంటమ్మా ఏంటి ఏం మోసం చేశాను? ఏంటి కేరళ స్టైల్ మోసం చేసింది, తెలుగు స్టైల్ మోసం చేసింది. తెలుగులో ఏం చేసింది మోసం? చెప్పొచ్చా? చెప్పు, నేను భయపడతానా? చెప్పు. నాకు నా మోసం, శ్రద్ధకి టిన్ 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 మోసం చేశాను. శ్రద్ధ చెప్పు, అసలు ఏం జరిగింది ఇక్కడ? నా మోసం చెప్పు. నేను చేశానా? అది నేనే చేశాను, నిజంగా చేశాను. ఇక మా ఇద్దరికి పెళ్లి చేసేయండి. నన్ను కాపాడేది అది నేనే. మీరు ఇటు రండి. అది చెప్పు, అది ప్లీజ్ నా చెవులో చెప్పండి. చేశాడంటయ్యా. పక్కూరు పెద్ద ఆయన వచ్చారు కాబట్టి ఆయన అడుగుదాం, తీర్పు ఆయన అడుగుదాం. జానీ మాస్టర్ రండి, నాకు తెలిసిన పాప, నాకు తెలిసిన అమ్మాయి. అయ్యయ్య. నా గురించి నీకు తెలుసు కదా, మోసం చేసి ఉంటుంది. అయ్యో లేదు మాస్టర్. చూసారా ప్రజలారా, చూసారా? మేము ఎక్కడ చూసాం మీరు మోసం చేసి? ప్రెసిడెంట్ గారు, అసలు మీరందరూ కలిసి మమ్మల్ని మోసం చేశారండి. ఎవరు మోసం చేయలేదండి, అందరూ మోసమే చేశారు. నేను చూసాను ఆల్రెడీ ఇలాంటి కొంచెం మెల్లగా స్టెప్. బాబు ఏంటి ఈయన ఇంకా ఇక్కడ ఉన్నాడు, మమ్మల్ని కూడా మోసం చేసేలా ఉన్నారు. కానీ సార్, ఇన్ని మోసాలు చేసి కూడా కళ్ళజోడు పెట్టుకుని హాఫ్ హ్యాండ్ చేసుకుని కళ్ళజోడుతో కవర్ చేశారే. మీ మోసాలతో పోల్చుకుంటే మా మోసం ఒక మోసం. మళ్ళీ మోసం.
ఏం లేదా? ఎందుకు ఉంటది? ఏంటి బావా మధ్యలో చిచ్చులు పెడుతున్నావు? ప్రదీప్ గారు ఒక చిన్న డౌట్, ఎందుకు ఇద్దరు బావాని పిలుస్తున్నావు? బికాస్ బావ కాబట్టి. బావా అంటే ఏంటి? బాబా మీన్స్ బెస్ట్ ఫ్రెండ్. నాకు తెలిసిన తెలుగులో ఇట్ ఇస్ బావా అంటే, ఒక ఇమాజిన్ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ తెలుగులో ఉంటే ఐ కెన్ కాల్ హిమ్ బావా. నో నో నో, యువర్ బాయ్ ఫ్రెండ్ ఫర్ యువర్ సిస్టర్ హిస్ బావా. మాకేంద్ర ఈ భావ పురాణం మాకు అర్థం కాలేదు. ఆదిగానే పిలిచడానికి ఎవరు లేదా ఇలా బావా? ఆది అన్నయ్య. ఆది బావా, ఆది బావా. బావొచ్చాడో లప్ప బావొచ్చాడో ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడో బావొచ్చాడో లప్ప బావొచ్చాడో ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడో బావా నేను ఉన్నాను. ఆయన పక్కన ఉన్నా కూడా నువ్వు నాకున్నావు అని చెప్పావంటే నీ ధైర్యానికి హ్యాట్సాప్ రా. ప్రెసిడెంట్ గారి పరిస్థితి ఏంటి? ఆయన ఒక్కడైపోయాడు. ప్రెసిడెంట్ గారికి ప్రోటీనే ఇంకేం లేదు. ప్రెసిడెంట్ గారు వచ్చారు, అందరూ అందరిని బావా అంటున్నారు. మరి మా ప్రెసిడెంట్ గారి పరిస్థితి ఏంటి? అందరికి ఈయన ప్రెసిడెంట్ అవ్వచ్చు, మాకు మాత్రం ప్రెసిడెంట్ బావా. అయినా ఆది అంకుల్, ఆది అంకుల్. మనకు శ్రద్ధ ఉంది, ఇంకెవరు అవసరం లేదు. నేను శ్రద్ధ అంతే. ఎందుకు పిలిచింది ఇంతమంది నాడికి? వినపడలేదా బావా అని? బావ అన్నదా? అడుగు మళ్ళీ. శ్రద్ధ వీళ్ళందరి కోసం మళ్ళీ ఒక్కసారి పిలవరా. ఓర యదవా, ఓర యదవా. మీరు ఓడిపోయిన టీం లీడర్. ఓటమి నుంచే గెలుచుకుంటారు కదా మాస్టర్. ఏ పొద్దున వచ్చిందా వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ లో ఇది? మీరేంటి హెల్ప్ చేస్తారా ఆవిడకి? లేదు లేదా. నువ్వు వెళ్ళకపోతే ప్రోటీన్ పౌడర్ కంపెనీ లాంచ్ చేస్తాం కొత్త మోడల్. ఇందాక గెలిస్తే ఏం చెప్దాం అనుకుని ఆవిడ ప్రిపేర్ అయింది, ఓడిపోతే ఏం చెప్దాం అనుకుని మీరు ప్రిపేర్ అయి ఉంటారు కదా. ఆ స్పీచ్ అది ఇచ్చేస్తే మేము ప్రిపేర్ అవుతాం. చల్లటి సాయంత్రాన ఈ చక్కటి జనాల మధ్య ఇటువంటి ఒక సంభాషణ జరగడం చాలా ఆనందకరంగా ఉంది నాకు. కానీ ఇలా ఇలా మాట్లాడితే బాలేదు, ఫీలింగ్ తో మాట్లాడి, ఎమోషన్. రెడీ, యాక్షన్. మీరెందుకురా ఈ టీవీ మల్లెమాలలో లేడవాలి, మీరెందుకు గడుస్తున్నారా? అరే ఆయన అలాగే అంటాడు, కుళ్ళు నువ్వు చేయరు. జడ్జెస్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వనందుకు చాలా ఫస్ట్ ఆడియన్స్ కి చెప్పాలి, నువ్వు judges కాదు. ఈ షో చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఇంకా ఉంది, ఇంకా 2 సాంగులు ఉన్నాయి. ఇంకా ఫినాలే ఉంది. ఫినాలేలో కప్పు కొడతాం, ఇప్పుడు పడితేనే అప్పుడు కొడతాం. ఆడియన్స్ నమ్మాలి కదరా. నమ్ముతారు. ఎలా నమ్ముతారు? కప్పులు గడిగే వాళ్ళు కప్పు కొడతానంటే. సాడ్ వద్దు, వేరే రసం. వేరే రసమా? వేరే రసం. యాటిట్యూడ్. ప్లే చేయి, మ్యూజిక్ ప్లే చేయి. కింద మేనేజర్ క్యాబ్ బుక్ చేశాడు, నువ్వు ప్లే చేస్తే ఇద్దరు ఎక్కేసి వెళ్ళిపోవడం. అమ్మా యాక్షన్ అనగానే ఓవరాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. రెడీ, యాక్షన్. ఇది సాడ్ ఎమోషన్ అయి ఉంటది. సాడ్ యాటిట్యూడ్. ఓకే ఓకే. బట్ జోక్స్ అపార్ట్, నిజంగా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ. మీ టీం నుంచి దిశ, అండ్ అందుకని మీరు ఈ రౌండ్ గెలిచారు. మీరు కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దిలీప్, అదితి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళు చేసినంత పెర్ఫార్మెన్స్ మనం చేయలేం కాబట్టి నేను ఒక మంచి పెర్ఫార్మెన్స్ చెప్తాను మీకు. స్ట్రైట్ నడుచుకుంటే సోఫాలో వెంటనే కూర్చుంటే మీరు వెంటనే క్లాప్స్ వస్తాయి, సౌండ్స్ వస్తాయి, అన్ని వస్తాయి చూడండి మీరు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ, మచ్. థ్యాంక్ యూ.